సో సార్ ఫస్ట్ టైం టీవీలో, అది కూడా మన శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ డెబ్యూ చేయడం మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? నా మీద అభిమానంతో చాలా సార్లు అడిగారండి మీరు. నేను పోస్ట్ పోన్ చేసింది లేదా ఎస్కేప్ అయినది ఒక భయం. ఎందుకు సార్? అది ఏంటంటే మేమేదో పెద్ద సినిమాల్లో చేసేసామని, స్టేజ్ మీద చేయలేమని, దీన్ని కవర్ చేసుకోవడానికి ఒక కాంప్లెక్స్, ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ లా కనిపిస్తుంది. అది ప్రతి సండే వస్తుంది, ప్రతి సండే షూటింగ్లు ఉండవు. ఈ మధ్య నాకు అసలు షూటింగ్లు లేవు. ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్ గా నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చక్కగా నవ్వుకోవడానికి జబర్దస్త్, కంటెంట్ తో నవ్వుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి సార్ వీళ్ళు స్కిట్స్ చేసేటప్పుడు మీరు చూస్తారు కదా, అది మీకు అప్పుడు ఎలా అనిపించేది? సరదాగా మనం కూడా చేస్తే ఎలా ఉంటుందో సార్. సరదాగా ఉంది సార్, ఇప్పుడు సీరియస్ గానే చేద్దాం, మీరు కూడా రండి. So let's begin this skit only on Sridevi Drama Company. World After Day చిరునవ్వుతో. రాములోడు వచ్చినాడు రో, దండసదియ శివధనస్సు ఎత్తినాడు రో, దండసదియ శివధనస్సు ఎత్తినాడు రో, నారి బట్టి లాగినాడు రో, దండసదియ నింగికెక్కు పెట్టినాడు రో, దండసదియ నింగికెక్కు పెట్టినాడు రో. అయ్యా దండాలయ్యా. ఆ దండాలు కానీ అయ్యా మొక్కలకి నీళ్లు పెట్టావా? రంగగడి చెప్పానండి, ఆడి పెడుతున్నాడండి. కుక్కకి అన్నం పెట్టావా? అది రంగగడి పెడుతున్నాడండి. రత్తాలను ఇంటి దగ్గర దించావా? రాత్రే దించేసి వచ్చానండి. అయినా అయ్యగారు ఎంతకాలం ఇలా బ్రహ్మచారిలా ఉంటారు? శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంట్రా? అయ్యా బాగున్న కారుని ఎవడైనా నడుపుతాడు. రోడ్డు మీద ఆ కారు ఆగిపోతే ఎంతమంది కావాలి? నలుగురు కావాలి. కారుకే నలుగురు తోయడానికి కావాలి. మీకు కనీసం ఒక్కడైనా ఉండాలి ఇంట్లో. ఇది ఏంటి? పెరుగు తోడేస్తే గానీ ఇది పెరుగు అవ్వలేదు. ఎంత పెరిగారు, మీకు తోడు అవసరం లేదా? అంతేనంటావా? అంటే ఇప్పుడు పెళ్లి అయింది అనుకోండి, మీకు తలనొప్పి వస్తే మీ ఆవిడ జండు బామ్ రాస్తుంది, మోకాల నొప్పులకు మందు రాస్తుంది. ఇవన్నీ నాకు లేవు కదరా. పెళ్లి అయ్యాక ఇవన్నీ వస్తాయండి ఎవరికన్నా. మల్లెపూడి గదిలో కూర్చున్నారు, ఎదురుగుంటే అమ్మాయి శోభన గదిలో అమ్మాయి పాలు తీసుకొస్తుంది. ఎలా ఉంది? ఏంటది ఫీలింగ్? అదే ఏం ఫీలింగ్? మళ్ళీ ఫీలింగ్. మళ్ళీ ఎలా ఉంటే పెళ్లి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. నా మాట ఆలకించి చేసుకోండి సార్. మీకెవరు పిల్లనిస్తారని డౌటా? మీకోసం కొడు చచ్చిపోతున్నారు. మీ పేరేంటి? ఎల్బి శ్రీరామ్. ఎల్బి శ్రీరామ్ పేరే అంత ఉంటే మీ మనసు ఎల్బి స్టేడియం అంత ఉంది. ఎంత మంది అయినా రావచ్చు. సరే చేసుకుందాం పదరా. మంచి సంబంధం చూసాను రండి. అయ్యా వీళ్ళే పెళ్లి వాళ్ళు. ఉండరా, నడిచి నడిచి వచ్చి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మరి ఈ వయసులో నడుచుకుంటూ వస్తే నొప్పులు రాక నాయన తారా వస్తుందా? ఈయనే పెళ్లి కూతురు తండ్రి. రాక అల్లుడు గారు వచ్చారు. కడుక్కోవడానికి నీళ్ళు ఎవరా? కడుక్కోవడానికి నీళ్ళే ఇస్తాం, మరి నీలంబరని ఇస్తామా? చూసుకుంటావు కదా. సరే జగ్గుతో నీళ్ళు ఇవ్వండి. ఇదిగో కనీసం ఇందులో గులాబీ రేకులు వేయొచ్చుగా. ఏంటి గులాబీ రేకులే? ఇంకా నయ్యం గులాబ్ జాములు ఏమల్లా ఊరుకోంటే ఎక్కడి నుంచి వస్తారు? మాట్లాడవేంట్రా? తెలీదు నాకు. మీ అమ్మ నిన్ను నీ కోసం కనలేదురా, ఈ జన కోసం కనిదిరా. తిప్పరా మేసావు. ఎలా చేశారని బాబు? నీకు లేదు కదా మేసం. ఇదే మరి మీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి. చూడండి కాయలు. ఇంట్లో అందరూ ఈ బాబతేనా? నా వాయిసే. అదే కదా మరి. అందరికి ఎల్బి శ్రీరామ్ పిచ్చి పట్టింది, అందుకే ఆ వాయిస్ నువ్వే చెయ్యి. ఇదిగోండి మీరు రాక మాకు 10,000 నా పేమెంట్. సరే మీరు కాసేపు హిందీలో ముయ్యండి. ఈయన ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ కామెడీ చూసి హాస్పిటల్ దుప్పించుకున్నాను. ఒకసారి మీరు అక్కడ ఉంది హిందీలో. ఆయన గురించి చాలా తక్కువ మాట్లాడతారు మీరు. ఆయన రాజస్వం టీవీ అసలు ఎవరికైనా వస్తుందా? ఇదిగో ఏమంటే మనకి పెళ్లి కూతురు రాబోతుంది, మీరు స్టడీగా ఉన్నారా? పెళ్లి కూతురు అక్క అందరూ వచ్చా రండి. పెళ్లి కూతురు ఆవిడే. మాట్లాడుకోవచ్చా? మాట్లాడేసుకోండి మరి. ఇది ఎప్పుడు చేశారు? నాన్న
నేను పెళ్లి కొడుకుతో పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఇదిగో నువ్వు మాట్లాడదామని తీసుకెళ్ళి నీ పర్సనల్స్ అన్ని చెప్పావంటే పెళ్లి కొడుకుంటాడా? పెళ్లి కూతురు అక్క. ఇదిగో నీకో విషయం చెప్పమంటావా? అదేమో పోర్టబుల్, నేనేమో ప్లాజ్మా. అదేమో అంబాసిడర్, నేనేమో బెంజు. ఇదేమో హైవే, అదేమో కేపీహెచ్వి. ఇదిగో మీకు ఒక విషయం చెప్పాలి, అమ్మాయికి బాగా స్పీడ్ ఎక్కువ. ఎందులో? మొన్నే ఒక అబ్బాయితో లేచిపోయి 2 రోజుల్లోనే వెనక్కి వచ్చింది. ఇప్పుడు మనకి కట్నంగా ఏం పెట్టమంటారు? సీసీ కెమెరాలు. దేనికి? ఎప్పుడు పారిపోయిందో చూసుకోవడం. ఈ మాత్రం ఐడియా ఉంటే చాలు, అమ్మాయితో మీరు బతికేస్తారు. అమ్మాయికి మాటలు వచ్చా? మాట్లాడమ్మా. ఏమంటే మరి మాట్లాడమంటారా? ఏంటి మనం కూడా? అయితే నేనే బెటరు. ఓకేనా? ఇదొకసారి మాట్లాడు. నాకు ఓకేనా అంటే మరి నాకు ఓకే, ఆయనకు ఓకే కాదో ఏటో. అమలాపురం ఎల్బి శ్రీరామ్ గారు. పెళ్ళైన తర్వాత మీ కండిషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. రోజు నేను 1 గంట బయటకు వెళ్ళి వస్తా, మీరేం అనకూడదు. ఒక గంట ఇంట్లో ఉండి చాలు, మొత్తం బయటకు వెళ్ళి. ఇంత ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారు. ఈయనకి ఇంతకంటే మంచి పెళ్లి కొడుకు మాకెక్కడ దొరుకుతాడు? ఇవన్నీ తర్వాత ప్రధాన కండిషన్ ఏంటంటే 10 ఏళ్ల దాకా మనం పిల్లల్ని కనకూడదు. నేను ఎప్పుడు దాకా పెద్ద శక్తిమాన్ అనుకున్నాను. ఎందుకు? ఆయన పెద్దగా ఏం చెయ్యరు, అందుకే 10 ఏళ్ళ గ్యాప్. కాదు, ఎంజాయ్ చేద్దామని. ఎంజాయ్ సోలోగా అది చేస్తుంది. ఇక మీరెక్కడ? ఇదిగో పెళ్లి కొడుకు గారు, ఇంతకి మా చెల్లి నచ్చిందా లేదా చెప్పండి. చెప్పండి, అది తేడా కాదు. ఏవయ్యా అది? నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నావు, ఇప్పుడు ఆయనకి ఏం తెస్తున్నావు? ఎల్బి శ్రీరామ్ లో మరి ఎందుకు సుబ్బిశెట్టిలా మాట్లాడుతున్నావు? ఏవే నన్ను ప్రేమించావు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, ఇప్పుడు ఆయన చేసుకుంటావా? ఎవరండి ఆవిడ అంత వార్నింగ్ ఇచ్చేస్తా? అమ్మాయి మొన్న ఒకటితో లేచిపోయి 2 రోజుల్లోనే వచ్చేసింది అన్నాం కదా, వాడు ఇడే. కానీ గ్రేట్ అమ్మ 2 రోజుల్లో వీడితోని. సార్, అమ్మాయి మీకు కావాలా వద్దా? నేను అమ్మాయికి కావాలా అక్కలేదు అడుగు. అమ్మాయికి ఎవరైనా ఓకే, అమ్మాయికి అలాంటి పట్టింపులు ఏమి లేవు. నాకున్నాయి. అరే, ఓ 2 బస్తాలు బఠానీలు అట్టుకురా. సార్, 2 బస్తాలు బఠానీలా? ఎందుకు సార్? బతుకుంటే బఠానీలు అమ్ముకు బతకచ్చు. ఇలాంటి సంబంధం ఎందుకు నాకు? లేనిపోను గొడవ. ఈ పండు తీసుకోండి. మైనా ఏమైనావే మన్మథ మాసం. అసలు ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించబ్బాయి పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వేరే లెవెల్. ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాఫ్టర్ స్పెషల్ డే. ఈ స్కిట్ చేసిన తర్వాత ఎలా ఉంటది, లేకపోతే ఎలా ఉండకపోవచ్చు అనేది మరి ఇప్పుడు చెప్పండి. స్కిట్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ ఎలాంటివంటే నిజంగానే టానిక్స్ అందరికి. ఇంట్లో కూర్చునే టానిక్ తీసుకునే డాక్టర్స్ మీరు. ఇది మళ్ళీ నవ్వుల దినోత్సవం రోజున రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంతవరకు రాని షోకి ఇలాంటి స్పెషల్ అకేషన్ తో రావడం, నేను నవ్వుకోవడం మనస్ఫూర్తిగా మీతో అందరితో కలిసి. 17 కండరాలు పనిచేస్తాయట నవ్వుకోవడానికి. అదే విచారంగానో లేకపోతే దుఃఖంలోనో ఉండడానికి 47 కండరాలు అసంతృప్తిగా ఉండడానికి పనిచేయాలట. అంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నాం మనం? హాయిగా 17 కండరాలతో ఇంత మనం డాక్టర్తో పని లేకుండా హాస్యమే డాక్టర్ అయిపోయినప్పుడు ఇంత హెల్తీగా ఉండడానికి మనం ఎందుకు ఎంచుకోం? సమస్యలు అందరికీ ఉంటాయి. కెరటాలు ఉంటేనే సముద్రం, సమస్యలు ఉంటేనే జీవితం. ఈ రోజు తెలుగులో చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటారు, కానీ వాళ్ళు మిమిక్రీ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు చేసే మొట్టమొదటి వాయిస్, వీళ్ళు మిమిక్రీ ఆర్టిస్టే అనిపించుకునే వాయిస్, అది ఎల్బి శ్రీరామ్ గారి వాయిస్. ఒక కమెడియన్ గా, ఒక లెజెండరీగా దెబ్బ తగిలితే రక్తం కారక అలాంటి ఫన్ చేయాలన్నా, బతికే ఉన్నావురా అని ఒక ఎమోషనల్ చేయాలన్నా, లేకపోతే నారాయణ అని ఒక డివోషనల్ చేయాలన్నా, ఏదైనా సరే ఎలాంటి క్యారెక్టర్ అయినా, ముఖ్యంగా అమ్మో 1వ తారీఖు అనేది మధ్యతరగతి కుటుంబాలకు ఒక లైబ్రరీ లాంటి సినిమా అనమాట. అందులో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ మార్పు చెందితే ఆ కుటుంబం చాలా బాగుంటది. అంత మంచి డైలాగ్స్ రాశారు. ఒక రైటర్ గా, యాక్టర్ గా ఇన్ని సంవత్సరాలు మనల్ని నవ్వించినటువంటి ఎల్బి శ్రీరామ్ గారికి మనందరి సమక్షంలో ఒక సన్మాన కార్యక్రమం చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఏమండి ఇది వింటర్ కాదు, సమ్మర్. సమ్మర్. మేడం గారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఒక చిరు సత్కారం మన తరఫు నుంచి. మీరిద్దరు ఇక్కడ రావడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. అది కూడా ఇవాల్టి స్పెషల్ డే, వరల్డ్ లాఫ్టర్ డే రోజు. సో మ్యామ్, ఓవర్ టు యు. నాకంటే సీనియర్ ఆవిడ. నేను ఈవీవి గారు టు ఈటీవీ, ఆవిడ జంజాల గారు టు ఈటీవీ. ఫస్ట్ ఈటీవీయే ఫస్ట్. కారుదిద్దన కాపురం, శ్రీవారికి ప్రేమలేఖ, చాలా సినిమాలన్నీ చేశాను ఈటీవీ. మేమంతా పేర్గా భలే సినిమాలు చేశాము, అదే గుర్తొచ్చింది. నిండు 100 ఏళ్ళు బాగుండాలి. ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అండి. ఇది ఈటీవీ, మల్లెలమాల సంస్థలు రెండు చాలా అద్భుతం, అపురూపం. నాకు పర్సనల్ గా ఈవీవి గారు చాలా చిరస్మరణీయుడు, ఎలాగో ఈటీవీ వారు కూడా అలాగా. ఎందుకంటే అమ్మ 1వ తారీఖు అనే సినిమా చాలా బాగుందనే సినిమా, ఈ రెండు కూడా ఒకటి ఫుల్ కామెడీ, ఒకటి ఫుల్ సీరియస్, రెండు ఒకే సంవత్సరంలో రిలీజ్ అవ్వడం అనేది 26 సంవత్సరాల పైన అయింది. 26 × 12 నెలలు 312 ఎంత అన్ని షోలు నడిచింది ఇక్కడ ఈటీవీలో. అమ్మ 1వ తారీఖు ప్రతి 1వ తారీఖుని వేస్తుంటారు. అది నా వరం కాకపోతే, నా అదృష్టం కాకపోతే చాలా సినిమాలు వస్తుంటాయి. ప్రతి నెల జీతం తీసుకునే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా వేయడం అనేది ఎవరికి దక్కుతుంది అదృష్టం. ఇంకొకటి ఏంటంటే, మంచి క్యారెక్టర్లు వస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇంకోసారి ఈ వేదిక ద్వారా. కానీ మీరు ఈ రోజు ఇక్కడ రావడం అండ్ మ్యామ్ ఈ రోజు రావడం మాకు అదృష్టంగా అనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today in this celebration. ఈ నవ్వుల దినోత్సవం రోజు మమ్మల్ని పిలిచి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాకు ఈ ఏర్పాట్లు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.